అదನ್ನು బలపరచలేదు. ఇది విచారకరం, ఇది ఇలాగే కొనసాగటం. సార్ ఎన్డీఏలో టీడీపీ తేడానా, వైసీపీ ప్రచారం ఏంటి? నేను మన ఛానల్తో పాటు ఇంకా 2-3 చోట్ల చూశాను. ఇప్పుడు మొన్న లోకేష్ను అడగటము దాని మీద ఆయన అవును నేను వెళ్ళి మోదీ గారికి దీని మీద వివరణ ఇచ్చాను. మోదీ ఏమో నేను కావాలంటే మేము తెలుసుకుంటాం కదా, పెద్ద సమస్య లేదులే, నువ్వైతే రాజకీయ సంబంధాలు అందరినీ కలుస్తూ ఉండు, రాజకీయ నాయకుడు కలుసుకుంటూ ఉండాలని ఆయన మాట్లాడారు, నవ్వారు, ఇలాంటి విషయాలు చెప్పారు. అంటే దీంట్లో ఉన్నది ఏమంటే ఒకానొక సమావేశం మీద సందేహాలు కలిగాయి అని. అయితే దీని ఆధారంగా తెలుగు మీడియాలో ఒక ఇది ఏంటంటే ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీకి కొంత ప్రతికూలత, కొన్ని వర్గాలు దానికి వ్యతిరేకంగా ప్రచారం చేశాయి. చంద్రబాబు నాయుడు ఇది వరకు మోదీకి మీద విమర్శలు చేశారు, దూరం అయ్యారు, మళ్ళీ మధ్యలో బయటికి పోయారు. కాబట్టి చంద్రబాబు నాయుడు విశ్వసనీయమైన మిత్రుడు కాదు అనే ప్రచారం చేసేవాళ్ళు కొంతమంది తయారయ్యారు. మొదటి నుంచి కూడా బీజేపీలో ప్రో టీడీపీ బీజేపీ, ప్రో వైసీపీ బీజేపీ 2 ఉన్నాయి కదా, ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే. కాబట్టి ఈ కథలో అనుకోకుండా బీజేపీ బలమేమో ఈ మెర్జర్లు, అక్విజిషన్లు అంటారు కదా, విలీనాలు, స్వాధీనాల ద్వారా దాని బలం అపారంగా పెంచుకుంది. అది ఇప్పుడు తెలుగుదేశం మీద ఆధారపడాల్సిన, జేడీయూ మీద ఆధారపడాల్సిన పరిస్థితి లేకుండా పోయింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఈ కథనాలు లోకేష్ను మన ఇంటర్వ్యూలలో అడిగినప్పుడు కూడా ఆయన మోదీతో కలవటం అని చెప్పడానికి ముందు ఒక మాట అన్నాడు, పదే పదే ఈ కథ ఎందుకు ముందుకు వస్తుందో నాకు అర్థం కావటం లేదు అన్నాడు. ఐ డోంట్ నో వై దిస్ స్టోరీ రిపీటెడ్లీ కమింగ్ అప్, నాకు అర్థం కావట్లేదు అని ఒక మాట అన్నారు. అంటే కొన్ని శక్తులు మొత్తానికి బీజేపీకి, టీడీపీకి, ఇంకా చెప్పాలంటే మోదీకి చంద్రబాబుకు మధ్యలో అపార్థాలు, దూరం పెంచే ఒక పెద్ద ప్రయత్నం చేస్తున్నారు. కానీ మోదీ మటుకు చాలా అనుభవాల తర్వాత అలా అనుకోవట్లేదు అని వాళ్ళు భావిస్తున్నారు. కానీ నిన్న చర్చల్లో వీటన్నిటిలో చూస్తే కూడా చాలాసార్లు బీజేపీ కేంద్ర నాయకత్వం తెలుగుదేశానికి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు, దీంట్లో భాగస్వామ్యం చేయలేదు, ఇలా చెప్పే ఒక పెద్ద ప్రయత్నం మటుకు భారీ ఎత్తున జరుగుతున్నట్టుగా ఉంది. దీనికి రెండో వైపును చూస్తే వైసీపీ వాళ్ళు, ఇది నిజానికి విచారకరమైన పరిస్థితి. 2 ప్రధాన పార్టీలు బీజేపీ ప్రాపకం కోసం దాని చుట్టూ తిరగడం, ప్రదర్శనలు చేయడం అనేది ఒకటైతే, మీకంటే మేము ఎక్కువ, మాకంటే మీరు ఎక్కువ అన్నట్టుగా ఇప్పుడు వైసీపీ నాయకులు నెమ్మదిగా ఒక్కొక్కరు ఢిల్లీ వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం మీద సిబిఐ విచారణ జరపాలి, డిఎస్సి మీద సిబిఐ విచారణ జరపాలి. అలాగే ఇంకా అమరావతి మీద, ముఖ్యంగా అమరావతిలో చాలా విపరీతమైన అవినీతి జరుగుతుంది, అన్నీ వాళ్ళకే కట్టపెట్టుకుంటూ ఉన్నారు, ఎంతసేపటికి తెలుగుదేశానికి అనుకూలమైన వాళ్ళకే చేస్తున్నారు. కాబట్టి దీని మీద కూడా మీరు సిబిఐ విచారణ జరపాలి, దీని మీద మేము ఒక పెద్ద ఉద్యమమే చేపట్టబోతున్నామని వైవి సుబ్బారెడ్డి కొద్ది రోజుల కిందట, ఆయన అధికారికంగానే ముఖ్యమైన నాయకుడే కదా, ఆయన ఓ ప్రకటన చేస్తున్నారు. ఇంక ఇప్పుడు కాపు పెద్దలు, కాపు రాజకీయాలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా బీజేపీ ఇష్యూ ఒకటి వచ్చింది. బీజేపీ వాళ్ళు వాళ్ళకొక వర్గం, వీళ్ళకొక వర్గం ఉంది, మనం ఇటు వెళ్దామని భావిస్తే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం ద్వారా వాళ్ళు ఎక్కువ మంది, ఇప్పుడు నిన్ననే బొలిశెట్టి శ్రీనివాస్ చెప్తున్నారు, సాలిడ్గా మా వాళ్ళందరూ జనసేనకే ఓట్లు వేశారు, మా వాళ్ళంతా అక్కడే ఉన్నారు అని. దాంతో బీజేపీ కొంతకాలం పవన్ కళ్యాణ్నే, ఇప్పుడు ఉదాహరణగా ఆయనే చెప్పాడు కదా ఒకసారి, అమిత్ షా అడిగాడు మా పార్టీలో కలిసిపోబా, ఈ సమస్య అంతా గ్లామరు కలుస్తుంది, సోషల్ గ్రూప్ కూడా కలుస్తుందని అమిత్ షా అప్పుడు ఒక ప్రయత్నం, ఇప్పుడు మనం చూస్తున్న పార్టీలు విలీనాలు కదా, ఇది 2019 నాటి మాట, వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ విధమైన అసంతృప్తి కూడా వాళ్ళకు ఉంది. చంద్రబాబు నాయుడు కూడా ఇది పసిగట్టిన తర్వాతే, ఉదాహరణకు సోమవీర్రాజు ఉన్నారు, ఆయన మొదటి దఫాలో చంద్రబాబుకి ఏం అనుకూలం కాదు, కానీ ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీని చేసి ఆయనకు ముఖ్య పాత్ర ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా బీజేపీలో అప్పుడప్పుడు గట్టిగా మాట్లాడుతున్నారంటే సోమవీర్రాజు. ఇంతకుముందు ఈ పరిస్థితి పూర్తి రివర్స్. నిన్న ఆయన మాట్లాడుతూ అసలు జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం ఇది లేదు, ఆ విషయాలు మాట్లాడే అర్హత లేదు, ఆయన ఇది లేదని ఆయన చాలా తీవ్ర స్థాయిలో చేస్తున్నారంటే, ఇప్పుడు సోమవీర్రాజు మాట్లాడడం అనేది యాదృచ్ఛికం కాదు, ఖచ్చితంగా ఒక గండి పెడుతున్నారు, కొంతమంది వచ్చి ఢిల్లీకి చేస్తున్నారు అన్నప్పుడు అది కాదు. నిన్న నిర్మలా సీతారామన్ కూడా ఎక్కడో తమిళనాడులో కంచిలోనో ఎక్కడో కార్యక్రమంలో పాల్గొంటూ అమరావతి దాని గురించి కామెంట్స్ చేశారు. అంటే అమరావతిలో
చంద్రబాబు ఉన్నంతకాలం చాలా వేగంగా జరిగింది, జగన్ వచ్చిన తర్వాత ఆగిపోయి ఈ సమస్య వచ్చింది అని అంటే చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే లేదా తెలుగుదేశంకు దగ్గరగా మసలే బీజేపీ నాయకులేమో కొంచెం ప్యాచప్ చేయటం అనే పని వాళ్ళు చేస్తున్నారు. ఇంకో తరగతి ఏమో వర్గమేమో దీన్ని దూరం పెంచి చేస్తున్నారు. మధ్యలో వీళ్ళకి దగ్గరగా ఉండి అటు వెళ్ళి సీఎం రమేష్ లాంటి వాళ్ళు కూడా ఆ పనిలో ఉండొచ్చు. బట్ వేరే సుజనా చౌదరి లాంటి వాళ్ళు కొంత దూరంగా, కొంత భిన్నాభిప్రాయాలతో అన్నీ సక్రమంగా జరగట్లేదేమో అనే ఒక అభిప్రాయంతో ఉన్నారు. సో బహుశా తొందరలో మనం ఎన్డీఏ అంటే ఇక్కడ కూటమి పూర్తి స్థాయి సమావేశాలు వీటన్నిటి మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఎందుకంటే 2 ఏళ్ల ఉత్సవాలు చాలా భారీగా చేస్తారు. అది అన్నారు, ఒక సభ జరిగింది, ఇంకా తర్వాత మళ్ళీ దాని మీద పెద్ద కొనసాగింపు కూడా పెద్దగా లేదు. సో ఎవరు వస్తారు, ఏం జరుగుతుందో అటు వాచ్. సార్ వైసీపీ మటుగా ప్రచారం భారీగానే చేస్తుంది. సార్ చంద్రబాబు నాయుడు గారు సీరియస్ కామెంట్స్, లోకేష్ కేసులు లెక్కలు, అలా అయితే ఓడిపోతాం అనే మాట.